ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? ఇది వచ్చేసరికి కార్డ్లెస్ డ్రిల్ మిషన్. మనం ఎక్కడికంటే అక్కడ పవర్ పాయింట్తో సంబంధం లేకుండా స్క్రూస్ బిగించుకోవచ్చు, తీసుకోవచ్చు. అలాగే చిన్న చిన్న డ్రిల్స్ కూడా వేసుకోవచ్చు. చెక్కకు కానీ గోడకు కానీ ఐరన్ కూడా దీంతో డ్రిల్స్ కూడా వేసుకోవచ్చు. దీన్ని నేను అమెజాన్లో దగ్గర 3700 పెట్టి కొన్నాను. ఇప్పుడు దీని ఫీచర్స్ ఏందో తెలుసుకుందాం. ఇది వచ్చేసరికి జేపీటీ వాళ్ళ జేపీటీ ప్రో సిరీస్ 18 వాల్స్ కార్డ్లెస్ డ్రిల్ మిషన్. దీనిలో టార్క్ వచ్చేసరికి 70 Nm. దీని స్పీడ్ వచ్చేసరికి 2150 RPM. దీని స్పీడ్లో వచ్చేసరికి 2 రకాల స్పీడ్ మోడ్స్ ఉన్నాయి. ఒకటి 0 నుంచి 550 RPM వరకు వెళ్తే, ఇంకో మోడ్ ఏమో 0 నుంచి 2150 RPM వరకు మనం ఆపరేట్ చేయొచ్చు. దీనిలో ఇంకోటి ఏంటంటే 25 వరకు గేర్స్ ఉన్నాయి. దీన్ని 25 వరకు మనం గేర్స్లో పెట్టుకొని మనకు ఎంత స్పీడ్లో అనేది రొటేట్ అవ్వాలనేది మనం సెట్ చేసుకోవచ్చు. ఈ గేర్స్ని 3 మోడ్స్లో కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే స్క్రూని తీయడానికి కానీ బిగించడానికి కానీ, అలాగే మనం వుడ్కి కానీ మెట్లకు కానీ హోల్ వేయడానికి, వాల్కి హోల్ వేయడానికి ఈ 25 గేర్స్ మనం పెట్టుకోవచ్చు. దీనిలో స్పెషల్ ఏంటంటే బ్రష్లెస్ మోటార్ అనేది తిరిగిస్తారు కాబట్టి ఇది చాలా కాలం అనేది మన ప్రాబ్లం రాకుండా వర్క్ అవుతుంది. ఎప్పుడు బ్రష్ మోటార్ అయితే మనకి ఎప్పుడు ఆ బ్రషెస్ పోయి ప్రాబ్లం వస్తూ ఉంటుంది కదా, అలాగే బ్రష్లెస్ మోటార్ ఏంటంటే మనకు ప్రాబ్లం తక్కువ ఉంటుంది. దీంట్లో బ్రషెస్ అనేది ఉండదు, అలాగే నాయిస్ కూడా చాలా తక్కువ వస్తుంది. కాకపోతే ఏంటంటే బ్రష్ మోటార్ కన్నా బ్రష్లెస్ మోటార్ ఉన్న ఈ డ్రిల్ మిషన్ అనేది కొంచెం ప్రైజెస్ అనేది ఎక్కువ ఉంటాయి. అసలు ఈ డ్రిల్ బాక్స్లో అసలు ఏమేమి ఇచ్చారో అన్బాక్స్ చేసి చూద్దాం. ఇది మాన్యువల్ బుక్, అలాగే వారంటీ కార్డు. దీనిలో వచ్చేసరికి 2 బ్యాటరీలు ఇచ్చాడు. దీని కెపాసిటీ ఏంటంటే 1500 వరకు ఉంటుంది, 18 వాల్స్. దీనిలో వచ్చేసరికి ఇది కూడా వైట్ ఛార్జర్ కూడా ఒకటి ఇచ్చాడు. నెక్స్ట్ ఇంకా ఫైనల్గా మనకి ఇది డ్రిల్ మిషన్. ఆల్రెడీ నేను ఈ మిషన్ తీసుకొని 2 months అలా అవుతుంది. బాగానే పర్ఫార్మెన్స్ చేస్తుంది. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ చేసిద్దో ఎలా వర్క్ అవుతుందో అనేది అన్ని విధాలుగా చెక్ చేసి చూద్దాం. అలాగే దీన్ని బ్యాటరీ ఎలా పెట్టాలో అనేది, బ్యాటరీకి ఛార్జింగ్ కూడా ఎలా పెట్టాలో అనేది కూడా ఈ వీడియోలో చూద్దాం కంప్లీట్గా. అలాగే ఫస్ట్ దీనికి బ్యాటరీకి ఛార్జింగ్ ఎలా పెట్టాలో చూద్దాం. దీన్ని పవర్ ప్లగ్లో పెట్టుకున్నాక మనకి ఇది ఎల్లో కలర్లో లైట్ వెలుగుతుంది కదా. ఫస్ట్ బ్యాటరీని తీసుకొని దీని ఇండికేషన్ ప్రకారం, ఇక్కడ ఇండికేషన్స్ ఉన్నాయి కదా, ఇండికేషన్ ప్రకారం మనం బ్యాటరీని దీంట్లో ప్లేస్ చేయాలి. మనం బ్యాటరీ పెట్టగానే మనకి ఇక్కడ రెడ్ లైట్ అనేది వెలుగుతుంది, ఛార్జింగ్ అవుతున్నట్టు. ఈ బ్యాటరీ ఛార్జింగ్ అవ్వగానే ఆటోమేటిక్గా ఇక్కడ మళ్ళీ ఎల్లో కలర్ లైట్లో అనేది వస్తుంది. అలా దీన్ని ఈజీగా మనం బ్యాటరీని 2 బ్యాటరీస్ని ఛార్జింగ్ చేసుకోవచ్చు. బ్యాటరీస్ నాకు తెలిసి నాకైతే 1 or 2 days వస్తుంది. అంటే మనం ఎక్కువ వాడాం కదా, ఓన్లీ కెమెరాస్ బిగించుకోవడానికి కానీ ఎప్పుడు రేరుగా వాడతాం కాబట్టి వస్తుంది. కంటిన్యూగా వాడితే మాత్రం 3 hours అలా వస్తుంది అని చెప్తున్నారు ఒక్కొక్క బ్యాటరీ. ఛార్జింగ్ తీయగానే మనకి ఎందుకోండి ఇక్కడ ఎల్లో కలర్ లైట్ వెలుగుతుంది. ఇలా ఈజీ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. బ్యాటరీని మనం ఈ మిషన్కి ఎలా ఫిక్స్ చేయాలో అనేది చూద్దాం. దీనిలో కూడా సేమ్ ఇలాగే ఇండికేషన్ ఉంటుంది. ఇదిగోండి, ఇది ఛార్జింగ్ పిన్ లాగా ఉన్న పోర్ట్ అనేది కంపల్సరీ ఇటు సైడ్ పెట్టుకొని ఇలా ప్రెస్ చేసి ఇలా నొక్కామంటే మనకి ప్లేస్ అవుతుంది బ్యాటరీ. ఇక్కడ మనకి బ్యాటరీ ఛార్జింగ్ ఎంత ఉన్నది అనేది ఇక్కడ లైట్ ఇండికేషన్ చూస్తుంది. అంటే 1 పాయింట్ ఉంది, 3 పాయింట్లు ఉండాల్సింది 1 పాయింట్ ఉంది కదా. ఈ 2 పాయింట్లు అనేది ఛార్జింగ్ అయిపోయింది. మనం ఆన్ చేయగానే మిషన్ అనేది ఉంది, చాలా స్మూత్గా జరుగుతుంది. అలాగే మనకి ఇది ఇండికేషన్ కంపల్సరీగా ఆన్ అవుతుంది. అంటే డే అయినా లైటింగ్ ఉన్నా లేకపోయినా కూడా కంపల్సరీగా ఇండికేషన్ అనేది ఆన్ అవుతుంది. అలాగే దీంట్లో ఇవ్వండి 2 మోడ్స్ ఉన్నాయి. ఇక్కడ ఇది మనకి రివర్స్, అంటే మనం స్క్రూ తీసేటప్పటికి మనకి ఫ్రంట్ ఫార్వర్డ్ చేసుకున్నప్పుడు ఇవ్వండి ఇది ఈ డైరెక్షన్ ఇట్లా ఉంది కదా, అంటే మనం స్క్రూ బిగించుకున్నప్పుడు ఇలా మోడ్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ హ్యాంగింగ్ కూడా ఇచ్చాడు. మనం జోబులో అంటే మన జోబుకి పైకి ఎక్కినప్పుడు జోబులో తగిలించుకోవడానికి కూడా హ్యాంగింగ్కి ఇది ఇచ్చాడు. అలాగే ఇవ్వండి దీంట్లో 25 మోడ్స్ అని చెప్పారు కదా, ఇవ్వండి మోడ్స్ మనం ఇలా రొటేట్ చేసుకోవచ్చు. సింపుల్గానే రొటేట్ అవుతాయి. 25 మోడ్స్ వరకు ఉన్నది, 0 నుంచి సింపుల్గా తిప్పుకోవచ్చు. దీంట్లో ఇవ్వండి 3 ఉన్నాయి కదా, ఇవ్వండి ఇది స్క్రూ మోడ్, ఇది నాకు తెలిసి వుడ్ మోడ్ అయి ఉంటుంది, వుడ్ కానీ మెటల్ మోడ్. ఇది వచ్చేసరికి మనకి చివరితో వచ్చేసరికి డ్రిల్ మోడ్. ఈ మోడ్ కూడా మనం ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు సింపుల్గానే. అంటే మనకి ఇదిగోండి ఇది స్పీడ్లు ఉన్నాయి కదా, 1 అనేది 1, ఇది ముందర కన్నా అనుకోండి ఇక్కడ 2. ఇలా స్పీడ్ మనకి ఎంత స్పీడ్లో తిరగాలనేది మనం ఫస్ట్ మోడ్లో పెట్టాను. సౌండ్ అనేది మనం ఇప్పుడు సెకండ్ మోడ్. అలాగే స్పీడ్ తగ్గించామంటే సౌండ్లో మనకు అర్థమవుతుంది స్పీడ్ ఎంత తిరుగుతుంది అనేది. ఇదేమో సెకండ్ మోడ్. ఈ స్క్రూ బిట్ని ఇలా పెట్టుకొని సపోర్ట్ తీసుకొని కొంచెం ఫ్రంట్ మోడ్ పెట్టుకున్నాం కదా, ఫ్రంట్ మోడ్ పెట్టుకొని చిన్నగా ఇట్లా తిప్పామంటే
ఇవ్వండి టైట్ అయిపోయింది. చూడండి ఇటు తిరుగుతుంది, ఇటు తిరుగుతుంది. ఇటు తిరుగుతున్నప్పుడు మనం దీన్ని ఒక లాక్ చేయాలంటే ఒక స్టెప్ ఇలా తిప్పామంటే లాక్ అయిపోతుంది. తీసేప్పుడు ఇదిగోండి కంపల్సరీగా ఇది ఉంది కదా, రివర్స్ మోడ్ని పెట్టుకొని కొంచెం బిట్ సపోర్ట్ తీసుకొని తీసామంటే బిట్ ఈజీగా వచ్చేస్తుంది. రాస్తాడు కూడా గ్రిప్ రిలీజ్ అనేది. దీన్ని బిట్ బిగించుకున్నప్పుడు కొంచెం దాని రివర్స్లో ఎలా అంటే లాక్ అవుతుంది, మళ్ళీ తీసేప్పుడు కొంచెం ఇలా తిప్పామంటే అన్లాక్ అవుతుంది. అలాగే దీన్ని బ్యాటరీ తీయాలన్నప్పుడు సింపుల్గా ఇవ్వండి ఇక్కడ ఇస్తాడు ఇండికేషన్, దీనిలో పట్టుకుని వెళ్ళి తీస్తే సింపుల్గా వచ్చేస్తుంది. మనం లాక్ చేసుకున్నప్పుడు ఇలా సింపుల్ నొక్కితే చాలు ఈజీగా దీని నుంచి ఇది వచ్చేస్తుంది సింపుల్గా. అలాగే ఇప్పుడు మనం వాల్కను వుడ్కి ఒకసారి హోల్స్ వేసి చెక్ చేద్దాం. ఇప్పుడు ఆ స్క్రూ బిట్ తీసేసి మనకి డ్రిల్ బిట్ తీసుకోవాలి. డ్రిల్ బిట్ అనేది సపరేట్గా నేను షాప్లో కొనుక్కున్నాను, మిషన్తో పాటు రాలేదు. ఆ స్క్రూ బిట్ ఈ బిట్ అనేది మనకి కార్డ్లెస్ డ్రిల్ బిట్లు అంటే మనకి సపరేట్గా దొరుకుతాయి, ఆన్లైన్లో కూడా ఉన్నాయి. ఈ బిట్ని మనం దీనికి చేసుకొని లాక్ చేసుకోవాలి, కంపల్సరీ మోడ్లో పెట్టుకోవాలి. ఇవ్వండి వాల్ మోడ్లో పెట్టాను, హ్యామర్ మోడ్లో పెట్టేసి మనకి స్పీడ్ అనేది సాఫ్ట్వేర్లో పెట్టేసుకున్నా 25లో హ్యామర్ మోడ్లో పెట్టుకుని ఇవ్వండి డ్రిల్ వద్దాం. సింపుల్గా అంటే మరీ దీని మీద ఎక్కువ ప్రెజర్ పెట్టకూడదు, ఇది స్క్రూకి ఎక్కువ పనికి వస్తుంది కాబట్టి అత్యవసరంలో మనం డ్రిల్స్ చేసుకోవడానికి బాగా పనికి వస్తుంది. నేను సైట్లో చూశాను, ర్యాక్ ఫిట్ చేసేటప్పుడు కానీ కెమెరా ఫిట్ చేసేటప్పుడు మాత్రం మనకు హోల్స్ బాగానే పడుతున్నాయి. ఇదిగోండి హోలు, కొన్ని గోడలు గట్టిగా ఉంటాయి కదా, దాంట్లో కొంచెం ప్రెజర్ పెట్టాలి. మ్యాక్సిమం అట్లాంటి వాటికి ఈ డ్రిల్ మిషన్ కన్నా నార్మల్ డ్రిల్ మిషన్ యూజ్ చేసుకుని బెటర్. ఇది చిన్న చిన్న వాటికి మాత్రం అత్యవసరంలో మనకి ఎక్కడ పవర్ సోర్స్ అనేది లేని చోట్ల మాత్రం బాగా పర్ఫార్మెన్స్ చేస్తుంది. అలాగే మనం ఇప్పుడు స్క్రూని చెక్కకు బిగించి చూద్దాం. స్క్రూ మోడ్లో పెట్టుకోవాలి, స్క్రూ మోడ్లో పెట్టేసుకొని బిగిద్దాం. మళ్ళీ దీన్ని తీయాలంటే సింపుల్గా ఇలా తీసేసి, దీనికి ఆల్రెడీ స్క్రూ ఉంది కదా, ఈ స్క్రూని అసలు తీయగలుగుతుందో చూద్దాం. ఇది రివర్స్ మోడ్లో పెట్టుకున్నా, ఈజీ తీసేసింది. మళ్ళీ బిగిచ్చేద్దాం ఈజీగా. చూసారుగా చాలా ఈజీగా బిగిచ్చేస్తుంది, తీసేస్తుంది. మాత్రం చాలా బాగుంది. కొంచెం మనకి బడ్జెట్లో అంటే స్క్రూలో దొరుకుతాయి 2000 లోపు. కాకపోతే ఇది ఏంటంటే మెయిన్ దీని ప్రత్యేకత ఏంటంటే హ్యామర్ మోడ్ కూడా ఉందని తీసుకున్నాను. చిన్న చిన్న అత్యవసర ప్లేస్లో ఏంటంటే బాగా ఇబ్బంది అయిపోతుంది, ర్యాక్ బిగించేప్పుడు కెమెరా బిగించేప్పుడు పవర్ పాయింట్లు ఉండట్లేదు కదా, అట్లాంటి ప్లేస్లో చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ మిషన్ అన్ని తీసుకున్నాను. ఫ్రంట్ మోడ్ పెట్టేసుకొని డివిఆర్ ఉంది కదా బిగించాం కదా, అలాగే తీయడం కూడా సింపుల్గా తీసేద్దాం. సింపుల్గా అసలు ఈ చెక్కకి ఇది స్క్రూ పడిద్దలేదు చూద్దాం. చెక్కది కూడా తీసుకోవచ్చు. అదండి, ఇది చాలా మందికి బాగా యూజ్ అవుతుంది. మెయిన్గా ఏంటంటే టెక్నీషియన్ కానీ ఎలక్ట్రికల్ వాళ్ళకి, వుడ్ వర్క్ చేసేవాళ్ళకి ఈ మిషన్ అనేది ఎలక్ట్రికల్ మిషన్ పెయింట్ కన్నా చాలా బాగా యూజ్ అవుతున్నాయి. ఇట్లా ఏంటంటే పవర్ పాయింట్ లేకుండా బాగా యూజ్ చేసుకోవచ్చు. దీన్ని నేను అమెజాన్లో 3700 కొన్నాను. మళ్ళీ చెప్తున్నాను, ఈ బ్రాండ్ ఇది జేపీటీ ప్రో సిరీస్ మోడల్స్ ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్నాయి. మీకు ఇంకా చాలా బ్రాండ్లో ఉంటాయి, బోస్ కానీ ఇంకా చాలా బ్రాండ్లు అనేది మనకి అవైలబుల్ ఉంటుంది. కొంచెం నేను బడ్జెట్లో ఇది బాగుందని ఇదే తీసుకున్నాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, ఉంటాను.